టీడీపీ ఫైనల్ లిస్ట్ లో ఎవరెవరి పేర్లున్నాయి? పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలు ఎన్ని? వాటిల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లేంటి? వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వైసీపీ అభ్యర్థులపై వీళ్ళు గెలుస్తారా లేదా? పెండింగ్ స్థానాల్లో చంద్రబాబు చేయించిన సర్వేలో ఏం తేలింది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ పొలిటికల్ వెదర్ యమరంజుగా ఉంది. ప్రత్యర్థుల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. మరోపక్క ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో బిజీ అయ్యాయి. ఇప్పటికే వైసీపీ అనౌన్స్మెంట్ కంప్లీట్ అయింది. అలాగే 94 పేర్లతో ఫస్ట్ లిస్టును, 34 మందితో సెకండ్ లిస్టును, 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలతో థర్డ్ లిస్టును టీడీపీ రిలీజ్ చేసింది. ఇక పెండింగ్లో ఉన్న 7 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. మొదటిగా పెండింగ్లో ఉన్న 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. కడప రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం జేసీ పవన్ రెడ్డి, విజయనగరం బంగారాజు. వీరిని టీడీపీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిలో భాగంగా కేటాయించిన 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ అనౌన్స్ చేసినట్లయింది. మొదటగా అంటే థర్డ్ లిస్ట్ ప్రకారం 13 ఎంపీ స్థానాలు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను చూస్తే శ్రీకాకుళంలో కింజరపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నంలో మాత్కుపిల్లి భరత్, అమలాపురంలో గంటి హరీష్ మాథుర్, ఏలూరులో పుట్ట మహేష్ యాదవ్, విజయవాడలో కేసినేని శివనాథ్, గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్లలో టి కృష్ణప్రసాద్, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరులో దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలులో బస్తిపాటి నాగరాజు అలియాస్ పంచలింగాల నాగరాజు, నంద్యాలలో భైరెడ్డి శబరి, హిందూపూర్లో బీకే పార్థసారథి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక టీడీపీ పెండింగ్లో ఉంచిన 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి గంటా శ్రీనివాసరావు, భీమిలి కళా వెంకట్రావు, రాజంపేట చెంగల్ రాయుడు, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు జయరాం, అనంతపురం ప్రభాకర్ చౌదరి, దర్శి సిద్ధ రాఘవరావు. కాగా ఇప్పటికే 3 విడతల్లో 137 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ తాజాగా మరో 7 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో మొత్తంగా 144 స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు అనౌన్స్ చేసినట్లయింది. మొత్తంగా అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యమిస్తూ ఫైనల్ లిస్ట్గా 4వ జాబితాను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సమన్యాయం చేస్తామని, అందరికీ రాజకీయ అవకాశాలను కల్పిస్తామంటూ ముందు నుంచి చెబుతూ వస్తోన్న చంద్రబాబు దాన్ని ఆచరణలో పెట్టారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. టీడీపీ టికెట్ ఆశించి వివిధ కారణాల వల్ల టికెట్ దక్కని వారిని పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను ఉపయోగించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు పక్కాగా గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.